లైక్ ఎలా అంటే ఇప్పుడు చెప్పే పర్సన్ గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. స్టూపిడ్ నవీన్ ఉన్నారు. ఇన్‌స్టా ఐడీ అదే అనమాట. హలో స్టూపిడ్ నవీన్ గారు. హాయ్. ఈ స్టూపిడ్ నవీన్ అంటే ఇంత ఆనందంగా నవ్వుతున్నావేంటి? అది స్టూపిడ్ అనేది తిట్టే పదం కదా! కాదు. నాకైతే మంచిదే అంట అక్క నేను ఐడీకొని. ఎందుకని? ఎందుకంటే అది పేరు అట్లనే ఉంది కదా ఇన్‌స్టాగ్రామ్‌ల. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంది గానీ అది మీరు పెట్టుకుందే కదా నేనే స్టూపిడ్ అని. నేనే మరి పెట్టుకున్నా. స్టూపిడ్ అని ఎందుకు పెట్టుకున్నారు? పెట్టుకున్నా అంటే ఇగ ఏ హీరోనో, ఏ కింగో, ఇంకేదో పెట్టుకుంటారు కదా! స్టూపిడ్ అంటే బ్యాడ్ వర్డ్ కదా అది. ఏమో ఇగ మీకు తెలవాలక్క. మీకు బ్యాడ్ మాకు గుడ్డే అంట నేను. సో గుడ్ అయినా, బ్యాడ్ అయినా పెట్టుకున్నావు అనమాట. పెట్టుకున్నాను. ఎంత నీ ఏజ్? 20. 20 ఇయర్స్. 20 ఇయర్స్‌కి పిచ్చి హెయిర్ స్టైలు, అంటే స్టైలిష్ హెయిర్ స్టైలు, హ్మ్. 2 చెవి పోగులు, పెద్ద టాటూ. ఏం చేస్తుంటారు మీ పేరెంట్స్? ఏం లేదు మా డాడీ సూపర్వైజర్. ఎక్కడ? ఇన్నే ఫలక్నామా హ్మ్. అటు సైడే రాజంబై. హ్మ్. మా మమ్మీ అదే సూపర్వైజర్ ఇగ. ఇద్దరు సూపర్వైజర్‌లే. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మమ్మీ, డాడీ, నేను, ఇద్దరు తమ్ముళ్ళు నాకు. ఓహో! ముగ్గురు మొత్తం. రీసెంట్‌గా మా తమ్ముడిది పెళ్లయింది. మీ తమ్ముడికి పెళ్ళా? హ్మ్. ఇదేంటి? ఎంత ఏజ్? అంటే 20నే ఉంటది. 20కి పెళ్లి ఎట్లయింది? మరి అన్నయ్య నువ్వు ఉన్నావు కదా! అంటే 1 మంతే 1 మంత్ అక్క. ఆ! కింద మీద అనుకోండి. ఓకే. లవ్ మ్యారేజ్ అయింది. లవ్ మ్యారేజ్ చేసుకున్నాడా? హ్మ్. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? ఇగ వాళ్ళు చచ్చిపోతా అంటే ఇగ ఏం చేయమంటారు అక్క? చచ్చిపోమంటారా ఏంది? ఆహా! ఈయన చచ్చిపోతాను బెదిరిస్తే ఇద్దరు. ఇద్దరు. ఆ అమ్మాయికి ఎంత ఏజ్? ఆయనకి 18 ప్లస్ ఉంది అక్క. 18 ప్లస్ ఉందా? ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు పెళ్లి చేసుకొని? ఏం చేస్తున్నా అంటే అక్క? అంటే జాబ్ ఏమైనా చేస్తున్నారా? ఎలా మరి? ఏం లే ఇంట్లోనే ఉంటున్నాను. మీ ఇంట్లోనే ఉంటారా? హుహు. అసలు ఎలా ఒప్పుకున్నారు? మరి నువ్వు అడగలేదా? నాకు అడిగినా పెళ్లి నా పెళ్లి అవ్వకుండా కాకుండా తమ్ముడు పెళ్లి ఎలా చేశారని? ఒక మాట చెప్పారా అక్క? చచ్చిపో అంటే చచ్చిపోమని చెప్పాలా? అంటే చచ్చిపోతా అన్నోళ్ళు నిజంగా చచ్చిపోతారా? చచ్చిపోతారు అక్క లవ్ అది. వామ్మో! నీకు లవ్ మీద చాలా నమ్మకం ఉన్నట్టుంది కదా! ఒక టైంకి ఉండే అక్క ఇప్పుడు లేదు కదా! అంటే లవ్ ఫెయిల్యూర్ కూడా అయిపోయిందా నీకు 20 అయిందక్క. ఇయర్స్‌కే? అయిందక్క. అసలు ఇన్ని ట్విస్ట్‌లు ఉన్నాయేంటి? ఉంటాయిగా అక్క. ఓహ్ మై గాడ్! సరే ఇదంతా పక్కన పెట్టేస్తే జనరల్‌గా ఏం చదువుకున్నావు? నేనా అక్క? హ్మ్. సెకండ్ ఇయర్ ఫెయిల్ అయినాక హ్మ్. మళ్ళీ ఐటీఐ చేసిన. హ్మ్. ఐటీఐ చేస్తుంటే చిన్నగా ఇట్లా స్టోరేజ్ వల్ల జైలుకెళ్ళిపోయినా. హ్మ్. సో, అక్కడికి ఎండ్ కార్డ్ ఆపేసిన. పడ్డది. ఎండ్ చేసినాక. జైలుకెందుకు ఎళ్ళాల్సొచ్చింది? చిన్న ఇష్యూ వల్ల పోయినాం అక్క అది. అంటే ఏం ఇష్యూ? ఏం జరిగింది? అంత జైలుకెళ్ళేంత ఇష్యూ ఏముంది? అయిందక్క ఇష్యూ బయటికైతే చేయలేదు అది. ఆ! చిన్నగా. అంటే ఏంది? అంటే చిన్నగా చెప్పలే మాకు పెద్ద స్టోరీ ఏమొద్దు. అయిందక్క ఈ పిల్ల గురించి అయింది. సో, ఒక పిల్ల వల్ల మీరు జైలుకెళ్లారా? పోయినానక్క. ఏంటి లవ్ స్టోరీయా? లేదంటే లవ్ స్టోరీ నార్మల్‌గా? అక్క. ఏం జరిగింది? ఏం కాలేక ఇగ అయిపోయింది ఆ స్టోరీ వదిలేసని. అంటే అయిపోయింది. బట్ ఏంటి? అంటే జనరల్‌గా తెలియాలి కదా ఆడియన్స్‌కి. ఏం చేసామో తెలిస్తే నెక్స్ట్ టైమ్ వాళ్ళు కూడా రిపీట్ చేయకుండా ఉంటారు కదా! అదైతే చెప్పలేనక్క నేను. అది నా అసలు పర్సనల్. లవ్ ఎలా స్టార్ట్ అయింది? చెప్పాల్సిందే. లవ్ స్టోరీ చెప్పాల్సిందే. ఎండింగ్ ఎలా అయిందో కూడా చెప్పాల్సిందే. అది స్టార్టింగ్ అయింది అక్క. ఎండింగ్ అయితే చెప్పలేను నేను. స్టార్టింగ్ నుంచి చెప్తా. ఓకే. మాదొచ్చి అక్క 8 ఇయర్స్ లవ్ స్టోరీస్ అక్క మాది. 8 ఇయర్సా? 8 అంటే ఇయర్స్. నీకిప్పుడు 20 ఉన్నాయంటే నువ్వు 12 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నావా? చేసినాక ఇట్లనే ఇంటికాడనే ఉంటారు. ఆ! ఇప్పుడు లివిడాక ఏం లేదు. ఆ! ఎలా పాసిబుల్ అయింది? ఎట్లా అంటే ఇగ ఏం చేయాలక్క? ఏ మనకు మతిపోతుంది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జైలుకెళ్ళొచ్చావా? ఎన్ని రోజులున్నావు? నేనా అక్క? హ్మ్. 54 డేస్ ఉండే అక్క. అంత పెద్ద కేస్ ఏమైంది? నా మీద పోస్ట్ కార్డ్ పడ్డదక్క. ఫోక్సో కేసా? ఫోక్సో కేస్ పడ్డాక కూడా బయటకొచ్చినావా నువ్వు? వచ్చినాక. ఎట్లా? మా అమ్మ నాన్న ఉండక నాకేమైతదక్క? అట్లనే ఏమైనా చేయొచ్చా? అట్లా అంటే నేనేం చేయను కదా అక్క. అది బై మిస్టేక్‌లో అయిపోయింది ఆ పిల్ల గురించి. పోకంటే నేను పోయినా. ఆ! దానివల్ల నాకు అది. వామ్మో! 20 ఇయర్స్‌కే లవ్ స్టోరీ ఎళ్ళడము. మీ మమ్మీ, డ్యాడీ ఏమనరా? మీ పిల్లలు 20 ఇయర్స్‌కే ఇన్ని రకాలుగా చేస్తుంటే ఎందుకనరక్క? చదువుకోకుండా? ఎందుకనరక్క అంటారు. మరి? ఈ చెవి ఎవరు కుట్టించుకోమని చెప్పిర్రు పైన? నేనే కుట్టించుకున్నా. ఎందుకు నచ్చిందా స్టైలా? లేకపోతే నచ్చిందక్క. నచ్చింది కాబట్టి స్టైల్. ఆ! ఓకే. ఇంటర్ ఫెయిలు. అవి ఆ! ఈ టాటూలేంటి చూపించు ఒకసారి. ఏంటది? టాటూ అక్క రాధాకృష్ణ. ఓహ్! రాధాకృష్ణ. హ్మ్. అంటే మంచి కృష్ణుడివే అనమాట నువ్వు. హ్మ్. భక్తుడివి. మరి ఇదేంటి? ఫ్లవర్. ఫ్లవర్. ఇక్కడ రాధాకృష్ణ, ఇక్కడ ఫ్లవర్. హ్మ్. అంతేనా? అంతే. ఎందుకు టాటూలు ఎందుకు ఏయించుకోవాలనిపించింది? టాటూలు ఉంటాయి అక్క అవి. సచ్చాక నాతోనే ఉంటాయి అవి. హుహు. నాతోనే వస్తది కదా లైఫ్ లాంగ్ అది. దానికని ఒక పుట్టుమచ్చ ఉంటది నాకు ఓకే. అని పెట్టుకున్నా. అట్లనే పెట్టుకున్నావు అనమాట. పెట్టుకున్నాక. మీ మమ్మీ, డ్యాడీ ఏమన్నారా? మరి నువ్వు కాలేజ్‌కెళ్ళవు, ఏం జాబ్ చెయ్యవు, ఎలా ఖాళీగానే తిరుగుతుంటావా? ఏం లే అక్క. ఆ! ఉంటా పార్ట్ టైమ్ చేద్దాం అనుకుంటా గానీ నాతోని కుదరదక్క. మరి ఎట్లా ఫుడ్డు, బెడ్ అదంతా? మా అమ్మ నాన్న నాకేమైతది అక్క.
ఎన్ని రోజులు పెడతారు? ఇద్దరు ముగ్గురు పిల్లలు, మళ్ళీ మీకు తోకలు, వాళ్ళు ఎన్ని రోజులు మీకు చూద్దాం అక్క అది ఎన్ని రోజులు సంపాదిస్తారు? చూద్దాం అది ఎన్ని రోజులు అయితే మీది ఓన్ హౌసా రెంటెడా? ఓన్ హౌస్ అక్క. ఆహా, అందుకనే హ్యాపీగా సేఫ్ గా బతికేస్తున్నారు అనమాట. అట్లా అట్లా అంటే ఏందక్క? అంతే కదా మరి. ఇప్పుడు రెంటెడ్ హౌస్ అయితే రెంట్ కట్టాలి, కొన్ని ఉంటాయి కదా. సో అలాగా. మరి కొట్లాటలకు దేనికి పోతున్నావు? ఇంత చిన్నది ఎవరు పోమని చెప్పారు? అయిపోయిందాక అన్ఎక్స్పెక్ట్. ఇప్పుడైతే పోతలేము అన్ని ఆహా, మీ వదిలేసినాం. లవ్ స్టోరీ వదిలేసేయి. జనరల్ గా గొడవలు కొట్లాటలు చేస్తావంట కదా, ఎందుకని? వీడైతే ఏం పోతలే అక్క. ఒక టైంకి మస్తు చేసినాం, మా అన్నలు వేసిరు, మా అన్న వదిలేసినా మేము వదిలేసినాం అక్క. ఇప్పుడైతే ఏం లేదు అవన్నీ. 20 ఏళ్ళకే మీ అన్నలు చేశారు, చేశారు. మీరు చేశారు, నన్ను వదిలేశారు. వదిలేసినాం. అమ్మా అయ్యో. మరి ఫలక్నామా టెంపుల్ స్టోరీ ఏంటి? ఎవరైనా అక్కడికి వస్తే కొడతారంట, ఏదేదో. అసలు ఏంటి ఇదంతా? ఎందుకు అట్లా? ఎవరు చెప్పినాక కొడతారని. ఇందాక నేను కాల్ మాట్లాడిన, అవును. నేను ఎట్లైనా కనుక్కోవాలంటే కనుక్కుంటాను కదా. ఎందుకు అక్కడికి వచ్చిన ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లను కానీ, లేదంటే ఎవరైనా జోడీస్ లాగా బాయ్ గర్ల్ వస్తే తీసుకెళ్ళి కొడతారంటే ఎందుకు? అసలు రీల్స్ చేయనియరంట అక్కడ, ఎందుకని అట్లా? ఎందుకు ఆచారం ఏంటి అసలు? మేము ఎందుకు కొడతాం అక్క ఖాళీ ఫీలింగ్? అదే అంటే ఎందుకు రీజన్? వాళ్ళేం చేస్తున్నారు, మీరు ఎందుకు కొడుతున్నారు అనేది నాకు అర్థం కాదు. వాళ్ళేం చేస్తారా అంటే అక్క, వాళ్ళ బస్సులోకి పోతే ఉమ్, అలాగే చేస్తారు వాళ్ళు. మనం చూసుకుంటా ఇన్ఫ్లుయెన్సర్ పోతారు కదా. ఆ, అంటే నేను బి ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనుకుంటున్నా ఇప్పుడు. నేను సపోజ్ నేను బి ఒక ఇన్ఫ్లుయెన్సర్, నన్ను పట్టుకుని ఒక రోజు నన్ను పట్టుకొని కొట్టిరు. ఎందుకు? దేనికి కొట్టిరు? ఇన్ఫ్లుయెన్సర్ అక్క. ఆ? ఇన్ఫ్లుయెన్సర్ అని ఎవరైనా కొడతారు అంటారు కదా మీరు. ఇప్పుడు మీరు ఏమన్నారు? ఇన్ఫ్లుయెన్సర్ వస్తే గుడి అవును, కాడ కొడతారు. ఇన్ఫ్లుయెన్సర్ వస్తే మీరు కొడతారని విన్నా నేను, మిమ్మల్ని కొట్టిరని వినలేదు నేను. అవునక్క. ఆ, మేము ఎందుకు కొడతాం ఖాళీ ఫీలింగ్? ఉమ్, వాళ్ళ అంటే ఏమైనా అంటే యాటిట్యూడ్ చూపెడతారు వాళ్ళు. ఓకే. యాటిట్యూడ్ చూపెడతారు దవన్కి. ఆ, అంటే వచ్చిన నేను అంతమందిలో తిరుగుతా అక్క, అవనికి యాటిట్యూడ్ చూపెడతానా? ఆ. యాటిట్యూడ్ నాకు మన చూడ మనకు అసలు నచ్చక వాళ్ళు యాటిట్యూడ్ గుడికి అంటే. వచ్చి వెళ్తారు కదా, మీకేం సంబంధం? వాళ్ళు స్టేషన్ మీదకి వచ్చుకుంటా గలీజ్గా వేసుకుంటారా వాళ్ళు. అంటే ఎట్లా? ఇక ఎవరైనా కూర్చొని ఉంటారు అక్క, జోడీస్ బి కూర్చొని ఉంటారు లవర్స్. వాళ్ళని గెలకడం ఏందో. ఆ, వాళ్ళు వచ్చిరు గుడికి, ఆ, స్టేషన్ మీదకి ఎందుకు రావాలా మాకు? రీల్స్ చేయనీకి వస్తారు, ఓకే డన్. ఆ, రీల్స్ చేయనీకి ఎవరైనా కూర్చొని ఉంటారు ఆ గర్ల్స్ బాయ్స్ లవర్స్. ఆ, వాళ్ళని గెలుకుంటా పోవడం, పోయి ఆడికి చెట్ల వెంకలకు పోయి అంటే అవే గాంజా గింజ తాగడం. ఉమ్. సో అవి ఫలక్నామాల పేరు గలీజ్ అవుతుంది అక్క. సో అందుకనే వాళ్ళని కొడుతున్నారన్న. వాళ్ళనే కొడుతున్నాం. అంటే ఎవరైతే గంజా కొట్టడం, పిల్లలని గెలకడం, వాళ్ళు వస్తారు గుడికి, ఓకే. ఆ పనులకు కాదు కదా. ఆహా, అంటే అబ్బాయిలనే కొడతారు, అమ్మాయిలను కూడా అమ్మాయిలని కొట్టరా? మేము ఎందుకు కొడతాం అక్క? అసలు అమ్మాయిలు అమ్మాయిలతో వస్తారా మాట్లాడడం. ఎవరైనా? వస్తారు చాలా మంది అమ్మాయిలు వస్తారు అక్క. ఆహా, అమ్మాయి అయితే- మేమైతే అమ్మాయిలకి ఏమనం. ఆ, అబ్బాయిలను కొడతారనమాట. అవి ఆ పనులు చేసే కొడతాం అక్క మేము. ఆ, నేనైతే ఏమన్నా. ఏమనవా? కొట్టవా? మా తమ్ముళ్ళు ఉంటారు అక్క అమ్మడ. ఉమ్, మా గలీజ్ కావద్దక్క, ఏ బస్ అని ఉండాలి మంచిగా ఉండాలి. ఉమ్. ఫలక్నామానే కాదు, ఏ బస్సు ఉన్నా మరి మంచిగా ఉండాలి. వచ్చిన ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ నీతో రీల్ చేయాలంట, ఎందుకో? అట్లా అరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ అంటే వాళ్ళు వచ్చి చేస్తారు అక్క, నేను మీద ఏమంటాను వాళ్ళకి. లేదు, నువ్వే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నాతో రీల్ చేసే పోవాలి అని చెప్పేసి ఒక ట్యాగ్ ఉందంట. ఎందుకు? నువ్వు అట్లా ఏం పాపులర్ లేదు. అవ్వడానికి వాళ్ళని వాడుకుంటున్నావా? అట్లా ఏం కాదు అక్క, నేను పాపులర్ అయితే ఎప్పుడూ అయిపోతా. మా అన్నలు లేరు అనేది నాకు చూసుకోనికే, పాపులర్ చేయనీకే. వాళ్ళు వస్తారు కలుస్తారు, వాళ్ళే రీల్ చేస్తారు అక్క. ఏమని అంటే చేస్తారు? మీరు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారా వాళ్ళకే అడగండి మీరు. ఉమ్, నేను దిగుతా వాళ్ళకి వచ్చి రీల్ నాతోనే అని. ఉమ్. మళ్ళీ చాలా మంది అమ్మాయిలు ఉంటారు, ఇలా అమ్మాయిలు అందరినీ కూర్చోబెట్టుకొని ఫోటోలు దిగుతావు, ఎందుకు అలాగా? ఆ? అదేం సరదా? అయ్యా వాళ్ళ ఫ్రెండ్స్ అక్క నాకు.